హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ పేపర్ డిస్కషన్ చేద్దామండి. 29 ఫిబ్రవరి 2024 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సుప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు. ఈ అవార్డును కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రకటించిందండి. సో వీరితో పాటు మరొకరిని ప్రకటించారు. వీరితో పాటు మరో 5గురికి కూడా ఈ అవార్డును ఇచ్చారు. వారిలో ముఖ్యంగా రచయిత, జానపద అధ్యయనకారుడు వినాయక్ ఖేడేకర్, వైణికుడు ఆర్ విశ్వేశ్వరన్, కథక్ నృత్యకారిణి సునైనా హజీరేలాల్, రంగస్థల దర్శకుడు దులాల్ రాయ్, నాటక రచయిత డిపి సిన్హా, వీరికి కూడా ఈ అవార్డు వచ్చిందండి. అట్లాగే ఈ అవార్డును అకాడమీ రత్న అవార్డును అకాడమీ ఫెలో అవార్డుగాను పిలుస్తారంట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్ అకాడమీ రత్న అవార్డుకి ఎంతమంది ఎన్నికయ్యారు, అలాగే అకాడమీ రత్నకు ఉన్న అవార్డుకి ఉన్న మరో పేరు ఏంటి అని ఎగ్జామినేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి ఇస్రోకు 2వ ప్రయోగ కేంద్రం కులశేఖరపట్నంలో శంకుస్థాపన చేసిన ప్రధాని. 2వ ప్రయోగ కేంద్రంగా తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో ఇస్రో తలపెట్టిన ప్రాజెక్టుగాను ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. సో తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 17,300 కోట్ల విలువైన పనులకు సంబంధించి కొన్నింటికి శంకుస్థాపనలు చేయగా మరో కొన్నింటిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు నరేంద్ర మోడీ. అట్లాగే హరిత నౌక ప్రాజెక్టులో భాగంగా తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెసల్ను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా రావచ్చు అంటే క్వశ్చన్స్, ఇస్రో ప్రయోగించిన 2వ ప్రయోగ కేంద్రం ఏ స్టేట్లో ఏ జిల్లాలో ప్రారంభించారు అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అట్లాగే స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నమూనాను ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దేశంలోనే తొలి మహిళా క్యూరేటర్గా జసింత ఘనత సాధించారు. ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. గతంలో మొదటి మహిళా క్రికెట్ అంపైర్ బృందారతి, మొదటి ఐసీసీ మహిళా మ్యాచ్ రెఫరీగా జిఎస్ లక్ష్మి చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దేశంలోని మొదటి మహిళా పిచ్ క్యూరేటర్గా జసింత కళ్యాణ్ ఘనత సాధించారు. ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. పాక్ ప్రధానిగా మళ్లీ షహబాజ్ ప్రతిపాదించిన నవాజ్ షరీఫ్. ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతేడాది 318 వాతావరణ సంబంధిత విపత్తులు నమోదయ్యాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ రూపొందించిన స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ 2024 నివేదిక వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కనీసం ఒక్కరోజైనా ఇలాంటి విపత్తుల బారిన పడ్డాయని వివరించింది. ఈ విపత్తులు అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్లో 149 రోజులు వచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం 318 వాతావరణ సంబంధిత విపత్తులు సంభవించాయి మన దేశంలో. సునీల్ మిత్తల్కు బ్రిటన్ నైట్ హుడ్. కింగ్ చార్లెస్ నుంచి ఈ పురస్కారం పొందనున్న తొలి భారతీయుడు. భారతీయ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ భారత వ్యాపార సంబంధాలకు అందించిన సేవలకు గాను బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారమైన నైట్ హుడ్ను పొందనున్నారు.